పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో శ్రీరామనవమి వేడుకల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ దర్శనానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును స్థానిక ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేవలం నందీశ్వరుడికే పూజించాలని, రాముడికి దండ వేయొద్దంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తోపులాట మధ్య రఘురామ దర్శనం ముగించుకుని వెళ్లగా ఆయన్ని అనుసరిస్తున్న జనసేన కార్యకర్తలపై ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడిలో అనిల్ అనే కార్యకర్త తలలోకి మేకులు దిగబడగా మరో కార్యకర్త వీపుపై కత్తిపోట్లు పడ్డాయి. గాయపడిన వారిని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన రఘురామరాజు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో శ్రీరామనవమి వేడుకల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ దర్శనానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును స్థానిక ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేవలం నందీశ్వరుడికే పూజించాలని, రాముడికి దండ వేయొద్దంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసుల తోపులాట మధ్య రఘురామ దర్శనం ముగించుకుని వెళ్లగా ఆయన అనుసరిస్తున్న జనసేన కార్యకర్తలపై ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడిలో అనిల్ అనే కార్యకర్త తలలో మేకులు దిగబడగా మరో కార్యకర్త వీపుపై కత్తిపోట్లు పడ్డాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన రఘురామరాజు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.